మార్నింగ్ మేడీస్, వెల్కమ్ టు మహేష్ ఇంగ్లీష్ అకాడమీ. బేసిక్గా మనకి వర్బ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం. అంటే మనిషికి హార్ట్ ఎంత ప్రెడామినెంటో వర్బులు బాగా తెలిస్తే ఇంగ్లీష్ అంత బాగా వస్తాయి. బేసిక్గా మనం కమాండ్స్ చూడండి, అబద్ధాలు చెప్పొద్దు అంటాం, డోంట్ టెల్ లైస్ అంటాం, నిజం మాట్లాడు, టెల్ ద ట్రూత్ అంటాం, లేకపోతే స్పీక్ ద ట్రూత్, స్పీక్ ద ఫ్యాక్ట్ అంటాం. నో మోసం చేయదు, డోంట్ చీట్ ద పీపుల్ అంటాం, జనాల్ని నమ్మండి, ట్రస్ట్ ద పీపుల్ అంటాం. అడగండి, ఆస్క్ మీ, నన్ను అడగద్దు, డోంట్ ఆస్క్ మీ. అంటే బేసిక్గా చూడండి వర్బులతో కమాండ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం. నీట్గా రాయండి అంట, రాయండి అంటే రైట్, నీట్గా రైట్ ప్రాపర్లీ, రైట్ ప్రాపర్లీ. నీ ఇష్టం వచ్చినట్టు రాయద్దు ఇక్కడ, డోంట్ రైట్ అకార్డింగ్ టు యువర్ విష్ అంట. నిజం చెప్పు, టెల్ ద ట్రూత్. జనాల్ని నమ్మండి, బిలీవ్ ఇన్ మీ, బిలీవ్ ఇన్ మీ, లేకపోతే జనాల్ని నమ్మండి, ట్రస్ట్ మీ, లేకపోతే ట్రస్ట్ ద పీపుల్, ట్రస్ట్. నీట్గా తినండి, ఈట్ ప్రాపర్లీ. బాగా అర్థం చేసుకోండి, అండర్స్టాండ్, లేకపోతే ప్రశ్నించండి, క్వశ్చన్ ద పీపుల్, క్వశ్చన్ ద పీపుల్, క్వశ్చన్ ద పీపుల్. అసలు ప్రశ్నించొద్దు జనాలు, డోంట్ క్వశ్చన్ ద పీపుల్. సతాయించొద్దు, డోంట్ ఇరిటేట్ మీ. నన్ను తిను, ఈచ్ మీ, నన్ను తినొద్దు స్వామి, డోంట్ ఈచ్ మీ. బాగా చూడండి, ట్రస్ట్, క్వశ్చన్, రైట్, వర్బ్ తెలిస్తే కమాండ్స్ ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ బాగా వస్తుంది. వర్బ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ మై ఐడియాస్. సరిగ్గా పనిచేయండి, వర్క్ ప్రాపర్లీ. జీవితం గురించి ఆలోచించు, థింక్ అబౌట్ లైఫ్. డబ్బులు ఇన్వెస్ట్ చేయి, ఇన్వెస్ట్ మనీ, టైం ఇన్వెస్ట్ చేయి, ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైం, ఇన్వెస్ట్ యువర్ టైం. నీ టైం వేస్ట్ చేయదు, డోంట్ వేస్ట్ యువర్ టైం. పక్కన గురించి ఆలోచు, డోంట్ థింక్ ఆఫ్ అదర్ పీపుల్, నీ గురించి ఆలోచు, థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. మార్చుకో, చేంజ్ యువర్ హ్యాబిట్స్. నిన్ను నువ్వు మార్చుకో, చేంజ్ యువర్ సెల్ఫ్. మార్చుకో అంటే చేంజ్ యువర్ సెల్ఫ్. మార్చుకోవద్దు, డోంట్ చేంజ్ యువర్ సెల్ఫ్. అర్థం చేసుకో, అండర్స్టాండ్. అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్. సో ఏదైనా వర్బ్ తెలిస్తే ఇంగ్లీష్ చాలా బాగుంటుంది. అందుకే ఏమంటారు అంటే వర్బ్ ఈజ్ ఈక్వల్ టు హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి, పాజిటివ్ నెగిటివ్ రెండు కమాండ్స్ చూద్దాం. పంపించు మెసేజ్, సెండ్ ద మెసేజ్. పంపించొద్దు, డోంట్ సెండ్ ద మెసేజ్. ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్ సెండ్ ద మెసేజ్ టు ద బ్యాడ్ పీపుల్. ఈ టెక్స్ట్ను అర్థం చేసుకో, అండర్స్టాండ్ దిస్ టెక్స్ట్. ప్రయత్నించు, ట్రై. ప్రయత్నించొద్దు, డోంట్ ట్రై. తెలిసిన దాన్ని కాన్ఫిడెంట్గా మాట్లాడండి, క్లియర్గా మాట్లాడండి, అద్భుతంగా అవుతుంది.